నేటి పునీతులు పునీత థోమాస్ బకెట్ గారు. సమూవేలు జీవించినంత కాలము ప్రభువుకే ఊడిగము చేయుచుండును. ఆదివారం డిసెంబర్ 29, 2024. మొదటి పఠనం సమూవేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 20 నుండి 22 మరియు 24 నుండి 28 వచనాలు. ఆమె గర్భవతి అయి బిడ్డను కనెను. ప్రభువును బిడ్డనడిగితిని అనుకొని శిశువుకు సమూవేలు అని పేరు పెట్టెను. ఎల్కానా ప్రభువుకు బలి అర్పించి వ్రతము తీర్చుకొనుటకు మరల కుటుంబముతో బయలుదేరెను. కాని అన్నా వెళ్ళలేదు. ఆమె ఎల్కానాతో, నేనిప్పుడు రాను. పాలు మానిన పిదప బాలుని కొనివచ్చి యావేకు సమర్పింతును. ఆ పిమ్మట వాడు యావే సన్నిధిలోనే ఉండిపోవును అనెను. అంతటా అన్నా బాలుని తీసుకొని 3 ఏండ్ల కోడే దూడను తోలించుకొని తూమెడు పిండితో తిత్తెడు ద్రాక్షసారాయముతో షిలోలోని యావే మందిరముకు వచ్చెను. బాలుడింకను పసివాడు. అచ్చట దూడను వధించి బలి సమర్పించిన పిదప అన్నా బాలుని వెంటబెట్టుకుని ఏలీ వద్దకు వచ్చెను. ఆమె అతనితో, అయ్యా, చిత్తగింపవలెను. మునుపు ఇచ్చట ప్రార్థన చేసుకొనుచుని కంటబడిన దానను నేనే. నేను ఈ బిడ్డ కొరకు ప్రార్థించితిని. ప్రభువు నా మనవి నాలించిన కోరిక తీర్చెను. కావున నేనీ పసికందును ప్రభువుకే అర్పించుచున్నాను. ఈ బాలుడు జీవించినంత కాలము ప్రభువుకే ఊడిగము చేయుచుండును అనెను. అంతట వారు ప్రభువుకు మ్రొక్కిరి. ఇది ప్రభువు వాక్కు. మనకు రక్షణ లభించు సమయము మరింత దగ్గర అయినది. రెండవ పఠనం పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 1, 2 మరియు 21 నుండి 24 వచనాలు. ప్రియులారా, తండ్రి మనలను ఎంతగా ప్రేమించెనో చూడుడు. ఆయన మిక్కుటమగు ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థముగా మనము అట్టి వారమే. లోకము దేవుని ఎరుగలేదు, అందువలననే అది మనలను కూడా ఎరుగదు. ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కాని ఇక ఏమి కానుంటిమో ఇంకను స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనము ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము. కనుక ఆయన వలె అగుదుము అని మాత్రము మనకు తెలియును. కనుక ప్రియ స్నేహితులారా, మన హృదయము మనలను నిందింపకున్నచో దేవుని సమక్షమున మనకు ధైర్యము ఉండును. ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయనకు సంతోషము కలిగించు పనులు ఓనర్తుము. కావున మనము కోరు సమస్తమును ఆయన నుండి పొందెదము. ఆయన కుమారుడు యేసుక్రీస్తు నామము నందు విశ్వాసము కలిగి క్రీస్తు ఆజ్ఞాపించునట్లే అన్యోన్య ప్రేమ కలవారము కావలెనని దేవుని శాసనము. దైవ శాసనమునకు విధేయులగు వారు దేవుని యందును దేవుడు వారియందును ఉందురు. ఆయన మనకు ఒస్కిన ఆత్మ వలన దేవుడు మన యందు ఉన్నాడని మనకు తెలియును. ఇది ప్రభువు వాక్కు.